వెనిజులా మీద అమెరికా దాడి చేసింది. పెద్ద ఎత్తున దాడికి తెగబడింది. బాంబులతో దద్దరిల్లిపోయింది వెనిజులా. గత కొన్ని రోజులుగా మనం దాని గురించి ఉన్నాం. ముందు యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, అలాగే ఆ చుట్టూ తన సైన్యాన్ని మోహరించింది అమెరికా. డ్రగ్స్ క్యాపిటల్గా వెనిజులా మారుతోందంటూ దానికి కారణం స్వయంగా ఆ దేశాధ్యక్షుడు మదాని, అతని భార్య అంటూ ఆరోపణ చేసుకుంటూ వచ్చారు. దాన్ని తిప్పికొట్టాడు వెనిజులా అధ్యక్షుడు. అదంతా నాటకం, కావాలని చేస్తున్నారు. పర్టికులర్గా వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు రష్యాతో సరిసమానంగా ఉంటే రాబోయే 30-40 సంవత్సరాల పాటు అమెరికా ఈజీగా అనుభవించగలిగినటువంటి ఆయిల్ ఉంటుంది. గతంలో ఇరాక్లో ఇట్లాగే దొంగ కారణాలు చెప్పి అక్కడ ఆయిల్ ఇంతకాలం దోచుకున్నారు. ఇప్పుడు అక్కడది పూర్తయిపోయేటప్పటికి మా దగ్గరకు వస్తున్నారు అన్నటువంటి పాయింట్ చెప్పుకుంటూ వచ్చారు, ఆరోపిస్తూ వచ్చారు. మేము దేనికైనా సిద్ధమన్నారు. తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు. నిన్న అక్కడ ఉన్నటువంటి వెనిజులాలో ఉన్నటువంటి ఆర్మీ స్థావరాలలో పేలుళ్ళు వినిపించినాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ఆయుధగారాలని లోపల ఉన్నటువంటి స్థానికులే పేల్చేశారా ఏంటన్నది డౌట్ వచ్చింది. అయితే కొద్దిసేపటి క్రితం వెనిజులా మీదన యుద్ధ విమానాలు, అమెరికన్ యుద్ధ విమానాలు దాడులు చేసినాయి, భారీ ఎత్తున దాడులు చేసినాయి. దీంతో వెనిజులా రాజధానిలో భారీ పేలుళ్ళు సంభవించినాయి. తర్వాతన ట్రంప్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన చేశారు. డ్రగ్స్ కేంద్రంగా వెనిజులా మారినందున వెనిజులా మీద దాడి మేమే చేసాం, అమెరికానే చేసింది. వెనిజులా అధ్యక్షుడు ఆయన భార్యని అదుపులోకి తీసుకున్నాం అని ప్రకటించారు. అంటే వెనిజులా అధ్యక్షుడు పారిపోకుండా అడ్డుపడి అదుపులోకి తీసుకున్నాం. ఒకప్పుడు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ని ఎలా చేశారో ఇప్పుడు వీళ్ళని యుద్ధ ఖైదీలుగా, వాళ్ళ దేశాన్ని రక్షించుకునే వాళ్ళనే ఇప్పుడు అరెస్ట్ చేసి అమెరికా యుద్ధ ఖైదీలుగా చేస్తుంది. వెనిజులా డ్రగ్స్ క్యాపిటల్ అయిన కారణంగానే ఇదంతా చేశాం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చింది. అమెరికా ఒక దేశం మీద, ఒక చిన్న దేశం మీద దాడి చేసి దాని సహజ వనరుల్ని ఆయిల్ దోచుకోవడానికి డ్రగ్స్ అనే ఒక సాకు చూపెట్టింది అన్నది అమెరికా శత్రువులు నమ్మే మాట.